హోలా హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ స్వీటీ. సో పార్ట్ 1లో చూసారు దట్ ఎలా జరిగింది, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎలా అవుతుంది అని. సో పార్ట్ 2లో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ చూస్తారు. అది జస్ట్ పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా చాలా ఉంది. సో మిస్ చేయకుండా చూసేయండి. సో నేను పూజ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఆర్కెస్ట్రాకి వెళ్ళడానికి. సింగర్ కోసం. ఏ సింగర్? నేను వీళ్ళు కాదు, ఇంకొకరి, తన పేరు నాకు తెలీదు. పూజ బాలకృష్ణ. లేదమ్మా, వాడు సింగర్ కాదు, ఊరికే బాత్రూమ్ సింగర్. అది బాత్రూమ్ సింగర్ అదే డైలీ వినేది సాంగ్. అట్లుంటది వీళ్ళతోటి, అట్లుంటది సంతతోటి, అట్లుంటుంది. నేను అట్లుంటది మనతోని ముచ్చట. అట్లున్నావు. ఆర్కెస్ట్రా బోర్ కొడుతుందా? ఎలా? అక్కడ బ్లాక్గా ఉంది అంటే డాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా మరి.
చూస్తున్నావా? ಅಲ್ಲ ನೀನು ಓಲೆ ತಗೊಂತ ಇದೆಯಾ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ? ನೀನು ಓಲೆ ತಗೊಂತ ಇದೆಯಾ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ? ಏನ್ ಸಂತ ಓಲೆ ತಗೋತಾವಳೋ ಮಾಡ್ತಾವಳೋ ಗೊತ್ತಾಯ್ತಾ ಇಲ್ಲ. ಅವಳು ಹಾಕೊಂಡು ಇಲ್ಲಿರೋದು ಎಂತ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಲು ಎಂತ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಲು. సో ఇక్కడ ఏదో షాపింగ్ జరుగుతుంది. నువ్వు సింహం తీసుకోవాలి. సో వీళ్ళిద్దరూ కార్ తీసే కోసం, కార్ బ్యాక్ సైడ్ పెట్టడం కోసం ఏదో షాపింగ్ చేస్తున్నారు. సో చూద్దాం. వీళ్ళు ఇక్కడ ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు. అస్సలు వీళ్ళ లోకం వీళ్ళది అయిపోయింది. నాకేమో ఏ చూసినానో అన్నీ ఉన్నాయి కదా, ఏం కొనాలో అర్థం కావట్లేదు. సో ఏదో ఒకటి అయితే తీసుకోవాలని ఉన్నా, చూద్దాం. పెట్టే సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ప్రస్తుతానికైతే ఆర్కెస్ట్రాని చూసుకొని మేము బయలుదేరాం. చిన్న షాపింగ్ ఉంటే అవి కూడా ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇంటికి వెళ్ళి కొన్నిండేవి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వచ్చి పల్లకీలు చూడాలి. పల్లకీనే మెయిన్. ఈ అర్ధరాత్రి టైంలో పల్లకీ మెయిన్. మా పాప పట్టుకుంటుంది రాధాకృష్ణని. వాళ్ళేమో కొనేసి వెళ్ళిపోతున్నారు, నేనేమో ఇలాగా ఒంటరిగా వెళ్తున్నా. వాళ్ళకి ఫాస్ట్గా నడవలేకపోతున్నా, వాళ్ళు వెయిట్ మోస్తూ ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు ముందు వెళ్తుంటే మేము మాత్రం ఇక్కడ ఆరాంగా నిదానంగా నడుచుకొని వెళ్తున్నాం. అస్సలు వాళ్ళు కూడా చూడట్లేదు, అలాగే వెళ్ళిపోతున్నారు. ఇంక మేము ఇలా నడుచుకొని ఆరాంగా మేము ముగ్గురం గారు కూడా అది పట్టుకొని ఉన్నారు. సో ఇలా నిదానంగా వెళ్తున్నాం. వాళ్ళేమో స్పీడ్గా ఎక్స్ప్రెస్లో పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఆగట్లో వస్తున్నామా లేదా? వీడియో తీసుకుంటా కూర్చొని నాకు బ్లాగ్ చేయని, కంటెంట్ చేయనేసి చెప్పిందే వీళ్ళు. వాళ్ళ డిమాండ్ మీద చేస్తుంటే నా మీద సటైర్లు వేస్తున్నారు. అంతేనా? అంతేగా. సో వాళ్ళేమో స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు క్యాచ్ చేసేంత ఓపిక మాకు లేదు. ఏదో పర్లేదు, లైక్ అన్నీ ఎక్కువ ఫైనల్గా అందరి రివ్యూస్ తీసుకుంటాం. సో అట్ లాస్ట్ అందరి రివ్యూస్ తీసుకుంటా, అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేసి. సో ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. తీసుకొని అయింది. ఇంటికి వచ్చి ఇప్పుడు పల్లకీలు చూసాక బయలుదేరుతున్నాం. ఆంటీ కూడా జాయిన్ అయ్యారు. హాయ్ ఆంటీ. పల్లకీ చూసాక వెళ్దామా? రండి. పల్లకీ చూసాక వెళ్దామా? వద్దా? అయితే నువ్వు ఉండు, మేము వెళ్తాంలే. అయితే అప్పుడు పద, మరి ఏం కొద్దు. ఆంటీ ఉన్నారు కదా. సో ఇంకా పల్లకీలు చూసాకైతే వచ్చాము. ఇప్పుడు ఫుల్ పల్లకీలే ఉంటాయి అన్నమాట ఈ టైంలో. సో
ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా మార్నింగ్ వరకు ఉంటుంది. ఫుల్ రోడ్ బ్లాక్ చేసి ఇంకా మార్నింగ్ అంతా క్లియర్ చేసారు కాబట్టి అయినంత వరకు పల్లకీలన్నీ తీసుకువెళ్తారు. సో ఇప్పుడు మనం పల్లకి చూసేకి వెళ్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నా పర్సనల్ ఫేవరెట్ వ్లాగ్. నేను చేసిన 2-3 వ్లాగ్స్తో కంపేర్ చేస్తే ఈ వ్లాగ్ ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్స్. మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం. సో ఐ లిటరలీ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. అది కూడా వాళ్ళు చేయమని చెప్పి వాళ్ళు ప్రొయాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వాజ్ సంథింగ్ లిటరలీ డిఫరెంట్. సో రివ్యూస్ తీసుకుందాం అంటే కుదరలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో. పల్లకి చూసుకొని వచ్చేసి ఇంకా ఎవరు వాళ్ళు బయలుదేరేసరికి ఇట్ వాస్ డన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ మళ్ళీ నా ఫ్రెండ్స్ని కలిసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ ఎప్పుడు చేస్తానో ఏంటో తెలియదు. బట్ this vlog has literally my heart. That's it for this vlog. See you guys in my next vlog. Bye. Chala chala short away.